ఎంత కుట్రలో భాగమే కదా, చెప్పా కదా ఇంతవరకు. ఆ కుట్రలో భాగంగా కంటిన్యూ చేస్తున్నారు. రేపు ఎల్లుండి ఇద్దరు కలిసే పనిచేసినా ఆశ్చర్యం లేదు, పోటీ చేసినా ఆశ్చర్యం లేదు. 100% ఓపెన్ అప్ అయిపోయింది. ఇప్పుడు మొన్నటి వరకు రహస్య ఎజెండా. నేను అడుగుతున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎందుకు బీజేపీ నీతిని గురించి మాట్లాడేవాళ్ళు వీళ్ళతో అసోసియేట్ అయ్యారు? ఎందుకు ఎంపీ ఎలక్షన్, మన ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో వీనెళ్ళి యూనిలేటరల్గా నేను సపోర్ట్ చేస్తున్నానంటే ఎందుకు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు? అప్పుడు వీళ్ళకి అవసరం ఉంది. పిఎంఓ ఆఫీసులో వీళ్ళ ఎంపీలు కూర్చొని ఇవన్నీ రాజకీయాలు చేసే పరిస్థితి ఎలాంటి సిగ్నల్స్ మీరు ఇచ్చారు? ఈరోజు మీరేం మాట్లాడుతుంది? నేను అదే కదా ఇంతవరకు చెప్పింది. ఎందుకు తెలుగుదేశం పార్టీని వదులుకున్నారు మీరు? ఎందుకు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారు? ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది ఎందుకంటే మీకు ఇంకొక పార్టీ ఉంది, అవినీతి పార్టీ, మీ చెప్పు చేతులతో ఉంటారని మీరు మమ్మల్ని అణగదొక్కడానికి ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే మనం పోరాడామో వాళ్ళకి ఇష్టం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వాళ్ళ మంత్రులే అంటున్నారు వచ్చిన వాళ్ళు, ఏమని మాకేం బాధ లేదు, ఇంకొకరు ఉన్నారు వాళ్ళతో మేము ఉంటామనే పరిస్థితికి వచ్చారు. రేపు ఎల్లుండి కలుస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు. నిన్న మొన్న వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడేది చూశారు మీరు. వాళ్ళే పొగుడుతున్నారు, మేము విశాఖపట్నం వస్తే ఆయన కలుస్తాం. నేను భయపడుతున్నానంట, ఆయన భయపడడం లేనంట. నాకు భయం ఎందుకు? నాకు కేసులు లేవు కాబట్టి. ఆయన ఎందుకు భయపడలేదు? మీరు అండగా ఉన్నారు కాబట్టి. వాట్ ఆర్ యూ టాకింగ్? ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఇస్ వెరీ క్లియర్ ఇండికేషన్. అండ్ నన్ను బెదిరిస్తారా మీరు? మీ వల్ల ఏమవుతుంది నన్ను బెదిరించడానికి? నిన్న మొన్న మీరు కూడా రాస్తున్నారు ఏదో నాకు రక్షణ కవచంగా రమ్మని చెప్పలా ప్రజల్ని. నాకు రక్షణ కవచం ఉంది, నా మీద కేసులు ఉంటాయి కదా, మీరు గుర్తుపెట్టుకోవాలి. అందరూ ట్రై చేశారు నా మీద. రాజశేఖర్ రెడ్డి ట్రై చేశాడు, 26 ఎంక్వైరీలు వేసి. సోనియా గాంధీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ట్రై చేశారు హైకోర్టు ద్వారా. సుప్రీంకోర్టులో మళ్ళీ ఆ కేసు హైకోర్టులో కొట్టేశారు, సుప్రీంకోర్టులో కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ఆ కేసు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదీ లేనప్పుడు నేను ఎవరి కోసం భయపడాలండి? నేను ఎందుకు భయపడాలండి? నువ్వు అంటే ఎవరన్నా మాట్లాడితే ఈరోజు కూడా చూస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు నాకు భయం అంట, వాళ్ళకి భయం లేదంట. ఎందుకంటే ఎవ్రీ ఫ్రైడే కోర్టు పోయి వచ్చాడు, భయం లేదు. నాకు ఏ కేసు లేనప్పుడు నాకు భయం. ఎక్కడ దేవుడు ఆశీర్వదించి రేపొద్దున మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మన ప్రభుత్వం ఇక్కడ రావడమే కాకుండా ఢిల్లీని శాసించే ఎంపీలు కూడా మనకు తోడైతే ప్రత్యేక హోదాను కూడా తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తామని సంతకాలు పెడతామంటారో వాళ్ళకే మద్దతు ఇస్తాం. ఇక నమ్మడం వద్దు. నమ్మి 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 అలసిపోయాం. ఏదో చేస్తాడు అని చెప్పి, ఎవరో చేస్తారని, ఎవరితోనో పొత్తు పెట్టుకుంటే మేలు జరుగుతుందని చెప్పి మనల్ని కూడా నమ్మించి మోసం చేశారు. ఇక చాలు. ఒకరేమో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఈ పెద్ద మనిషి దగ్గరుండి రాష్ట్రాన్ని విడగొట్టించాడు. ఇదే పెద్ద మనిషి ఈరోజు మోసం చేస్తూ మాట్లాడతాడు. తెలంగాణకు పోతే చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి వచ్చే మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా? నా వల్లే మీకు తెలంగాణ వచ్చిందని చెప్పి తెలంగాణలో అంటాడు. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసరికి రాష్ట్రాన్ని విడగొట్టి అన్యాయం చేశారని చెప్పి ఇదే పెద్ద మనిషి ప్లేటు మారుస్తాడు. ఇటువంటి మోసాలు ఇక చాలు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలు మీరు అంతా కూడా చూశారు. ఇక ఈ మోసాలు చాలు. బీజేపీని చూశారు. ఇంతకుముందు అధికారంలోకి రాకముందు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి వీళ్ళంతా కూడా మాటలు చెప్పి ఆ తర్వాత పని అయిపోయిన తర్వాత ఎలా మోసం చేశారో మనం అంతా కూడా చూసాం. ఇక కాంగ్రెస్ కూడా చాలు. కాంగ్రెస్ కూడా ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. మనం వద్దు 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 విడగొట్టద్దంటే ఏం చెప్తా ఉన్నా కూడా బలవంతంగా మన రాష్ట్రాన్ని విడగొట్టి ఇవాళ మనకున్న పరిస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతా ఉన్నాను నేను. వీళ్ళందరినీ నమ్మి 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 ఇక చాలా అయిపోయింది. ఇక ఎవరిని కూడా నమ్మద్దండి. మొత్తం 25కి 25 మంది ఎంపీలు ఒక్క తాటి మీద నిలబడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. 25కి 25 మంది ఎంపీలు ఒక్క తాటి మీద నాకు ఇవ్వండి. ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తాము, ఇదిగో సంతకం పెడుతున్నాను, ఇదిగో సంతకం పెట్టేశాను అని చెప్పిన తర్వాతనే మద్దతు ఇస్తాము అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. అంతకన్నా ముందు ఏ పొత్తులను నమ్మద్దండి. అంతకన్నా ముందు ఎవరైనా ఏదైనా మోసం చేస్తే
దయచేసి మోసపోవకండి అని చెప్తా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.